కాకినాడ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మనకి కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ రఘువీర్ విష్ణు గారి పర్యవేక్షణలో మనకి ఈ దసరా సెలవులు ఉన్నందున ఈ యొక్క సిబ్బంది అంతా కూడా బయట బందోబస్తులో ఉండటం ఒకటి, అదేవిధంగా ఈ యొక్క ప్రజలు ఈ దసరా సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్ళటం ఇవన్నీ జరగడం వల్ల ఈ యొక్క బీట్లని ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఏర్పడి ఎస్పీ సారు ఈ యొక్క బీట్లని పెంచమని, అదేవిధంగా వెహికల్ యొక్క పెట్రోలింగ్ పెంచమని చెప్పడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క బీట్స్ని విపరీతంగా పెంచడం, అదేవిధంగా వెహికల్స్ మూవ్మెంట్ ఎక్కువ చేసి ప్రజలను అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఉంది, LHMS. ఈ LHMS యాప్ని ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టాల్ చేసుకుని ఎవరైనా సరే ఊరికి వెళ్తున్నట్లయితే ముందుగా కంట్రోల్ రూమ్ కానీ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కానీ తెలియజేసినట్లయితే మేము ఒక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, దానికి ఒక పరికరం ఉంటుంది, దాన్ని డోర్స్కి అమర్చడం జరుగుతుంది. దాన్ని అమర్చడం వల్ల ఎవరైనా దొంగతనం చేయడానికి వస్తే వారి యొక్క ఫోటోలు అవి తీసి కంట్రోల్ రూమ్కి మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. దాన్ని బట్టి మేము ఇమీడియట్గా ట్రేస్ చేయడానికి, నేరం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి అవకాశం ఉండి దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరు వెళ్ళేవాళ్ళు, అదేవిధంగా వేరే ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు ఆ హౌసెస్కి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టాన్ని ఉపయోగించవలసిందిగా మన ఎస్పీ గారు శ్రీ విక్రాంత్ పాటిల్ సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలకి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం, దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కాకినాడ టౌన్ ప్రజలకి, కాకినాడ టౌన్ పోలీస్ అయినటువంటి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.